వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో పాటు క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఇప్పుడు క్రిప్టో వరల్డ్ గురించి మాట్లాడదాం. ఈ వీక్లో క్రిప్టోలో ఏమేమి జరిగినాయి? లాస్ వేగాస్లో క్రిప్టోకి సంబంధించి అంటే బిట్ కాయిన్ సంబంధించిన కాన్ఫరెన్స్ జరిగింది. అవునవును. అండ్ డిఫరెంట్ అప్కమింగ్ క్రిప్టో న్యూస్ ఏమున్నాయి, అండ్ మనకు ఇన్వెస్టర్లకు ఆ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడాలి మనం అని అన్నారు. అసలు ఇన్వెస్టర్లకు కాన్ఫరెన్స్ గురించి ఎందుకు అవసరమా? అక్కడ కాన్ఫరెన్స్ అయితే మనకేం లాభం? ఓకే, గుడ్ క్వశ్చన్ రవి గారు. పోయినసారి బిట్ కాయిన్ కాన్ఫరెన్స్ నాష్విల్ అని అమెరికాలో జరిగిందండి. అక్కడ ట్రంప్ గారు వచ్చారు అప్పట్లో. ఓకే, ఇంకా ప్రెసిడెంట్ లాగా కాల. ఇక్కడే ఆయన ప్రెసిడెంట్ అవ్వడానికి బేజం పడింది అనమాట. నేను అమెరికా అధ్యక్షులాగా ఎలక్ట్ అయితే మాత్రం క్రిప్టోకి పాజిటివ్గా రెగ్యులేషన్ తెస్తాను, దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తానని చెప్పారనమాట. అప్పటి నుంచి ఇంకా క్రిప్టో లవర్స్ అందరూ ఆయనకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం, ఫండింగ్ పంపించడం ఇదంతా జరిగిందనమాట. అంటే ఎప్పుడైనా ఒక రాష్ట్రం కంట్రీ నుంచి పార్టిసిపేట్ చేస్తే ఆ కంట్రీ వాళ్ళే ఫండ్స్ ఇస్తారు. కానీ ట్రంప్ గారికి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఫండ్స్ వచ్చినాయి క్రిప్టోకి సపోర్ట్ అనేసరికి. ఎందుకంటే ఇది ఒక కంట్రీకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు కాబట్టి. సో ఆ విధంగా నేను అంటే అందరూ ట్రంప్కే సపోర్ట్ చేశారు చాలా. సో ఆ యొక్క ఇంపాక్ట్ అనేది $42,000 అలా ఉంది సార్ అప్పట్లో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, బిట్ కాయిన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు. మేబీ ఇంకా తక్కువ ఉండొచ్చు. కానీ ప్రెసిడెంట్లా ఎన్నికైన తర్వాత సరే వేరే వేరేగా కొన్ని ఇష్యూస్ ఉన్నా, టారిఫ్ వార్ అని ఇవన్నీ ఉన్నా, క్రిప్టో మాత్రం $40,000 నుంచి బిట్ కాయిన్ $1,00,000 వెళ్ళిపోయింది అనమాట. సో అంటే మధ్యలో ఇంకా ఒడిదుడుకులు ఉన్నా ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకా ఇక్కడ ఆగింది ఏంటి, ఇంకా వెళ్ళాలి కదా అనేది బిట్ కాయిన్ లవర్స్లు ఉన్నారు. అది పోయినసారి జరిగిన కాన్ఫరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడు జేడి వ్యాన్స్ గారు వచ్చారు ఈ యొక్క లాస్ వేగాస్లో జరిగిన కాన్ఫరెన్స్కి. మరి జేడి వ్యాన్స్ గారు ఏం చెప్పారంటే, మేము గవర్నమెంట్ మాస్ అడాప్షన్ తెచ్చేటట్టు చేయబోతున్నాం క్రిప్టోని అని అనౌన్స్ చేస్తారనమాట. ఇంకా రీఫార్మ్స్ జరగబోతున్నాయి, ఫైనాన్షియల్గా ఇంకా మెయిన్ స్ట్రీమ్లో తేబోతున్నాము. ఇంకా బిట్ కాయిన్ ని నెక్స్ట్ లెవెల్కి, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు నోటబుల్ స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళైతే ఇంకా అసలు $150,000 అని ఒకళ్ళు, $175,000 అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు అయితే $1 million దాకా వెళ్ళిద్ది ఈ బిట్ కాయిన్ అనేది. ఆ యొక్క ఈ యొక్క కాన్ఫరెన్స్కి అన్ని కంట్రీస్ నుంచి వస్తారు సార్ బిట్ కాయిన్ లవర్స్, ప్రేక్షకులు. అంటే నాట్ ఓన్లీ బిట్ కాయిన్, క్రిప్టో అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పర్సన్ ఇలాంటి కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలని. అంటే ఈ బిట్ కాయిన్ కాన్ఫరెన్స్ అనేది అంటే ఎందుకు సార్? ఇన్వెస్టర్లకు ఒక బూస్ట్ ఇవ్వడానికా, లేకపోతే ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికా, లేకపోతే బలపరచడానికా, దేనికి అనుకోవచ్చు? అన్ని విధాలుగా ఇన్వెస్టర్స్కి బూస్టింగ్ ఇవ్వడానికి ఒక రకమైన కలయిక. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి అడాప్షన్ రాబోతుంది, ఇంకా ఈ నెట్వర్క్ ఉపయోగించి ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్, అంటే లేయర్ 2 బ్లాక్ చైన్స్ అంటారు యాక్చువల్గా. అంటే బిట్ కాయిన్ వాడతారు, కాకపోతే ఇంకా అదే నెట్వర్క్ ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ వేరే ఫాస్ట్గా ఎలా చేయొచ్చు, ఇంకా టెక్నాలజీ ఏ విధంగా అడాప్ట్ చేసుకోవచ్చు, అవన్నీ డిస్కస్ చేస్తారు అన్నమాట కాన్ఫరెన్స్లో. ఇంకా సిల్క్ రోడ్ అతను బిట్ కాయిన్ యాక్సెప్ట్ చేసి అప్పట్లో ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళండి. అతను జైల్లో ఉన్నాడు మొన్నటి దాకా. ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో బయటకు వచ్చారనమాట. అమెరికాకి చాలా బిట్ కాయిన్లు సిల్క్ రోడ్ అనే వెబ్సైట్ నుంచి ఫ్రీజ్ అయినవి వచ్చినాయి అనమాట చాలా. సో ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే, బిట్ కాయిన్కి ఎవరైతే యాంటీగా ఉన్నారో, నాట్ ఓన్లీ బిట్ కాయిన్, క్రిప్టోకి యాంటీగా ఉన్న వాళ్ళని కొంచెం ఎలిమినేట్ చేస్తూ సాఫ్ట్ కార్నర్ క్రిప్టో మీద అయితే ఉంది. నుంచి కూడా మనం క్రిప్టో గురించి మాట్లాడినప్పుడల్లా ట్రంప్ గురించి వస్తుంది, గురించి వస్తుంది. అంటే ఈ ట్రంప్ మెయిన్ అంటే బిట్ కాయిన్ కానీ క్రిప్టో పైన అంటే డిఫరెంట్ రిఫార్మ్స్ ఇవ్వడం గవర్నమెంట్ తరఫున ఫస్ట్ టైం. అంటే మీరు అన్నట్టు ఆయన అధికార ప్రతినిధి వచ్చి అట్లా స్టేట్మెంట్ చేయడం అనేది కూడా చాలా రేర్. అవును. అంటే వాళ్ళు క్రిప్టోని ఓన్ చేసుకున్నారా, ఏం జరుగుతుంది? జేడి వ్యాన్స్ గారు కూడా బిట్ కాయిన్ హోల్డర్ అండి. అప్రాక్సిమేట్ గా పబ్లిక్ లోనే తెలుసు $5 lakhs అనేది ఉందనుకుంటా అంత వర్త్ ఆఫ్ బిట్ కాయిన్. ఈవెన్ ట్రంప్ గారికి, ఎలన్ మస్క్ గారికి, వాళ్ళ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ క్రిప్టో అనేది ఉందన్నమాట. సో వీళ్ళందరికీ ఆటోమేటిక్ గా దాన్ని నాశనం చేయాలని అయితే వీళ్ళకు ఉండదు, అక్కడ నుంచి పైకి తీసుకురావాలనే ఉంటుంది అనమాట. అండ్ ఒక్కసారి అమెరికా కనుక స్టెప్ వేస్తే దాన్ని ఫాలో అయ్యే కంట్రీస్ బోల్డ్ అని ఉన్నాయి. ఇంకా అంతెందుకు, మనం ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా లైవ్ లో కొన్ని నేను చెప్పకూడదు. సో అది సార్ ఓవరాల్గా బిట్ కాయిన్కి అయితే ఇంకా రాబోయే కాలంలో మంచి బూస్ట్ ఉండొచ్చు.
బూస్టింగ్ ఉంటుందండి. షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్లో కనుక హోల్డ్ చేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా, అంటే మన ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడైనా క్రిప్టో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే కొంత 50% బిట్ కాయిన్లో ఉంచుకోవడమే మంచిదన్నమాట. సో రాజేష్ గారు చెప్పేందంటే నెక్స్ట్ కమింగ్ అంతా క్రిప్టో జనరేషన్ ఉంటుంది. ఐటీ రెవల్యూషన్ కాదు, నెక్స్ట్ క్రిప్టో రెవల్యూషన్ కూడా రాబోతుంది. సో క్రిప్టో గురించి తెలుసుకోవడం, స్టడీ చేయడం, అంటే పర్సనల్గా కూడా ఒక క్రిప్టో ఇన్వెస్ట్ చేయాలంటే అది మంచిదా చెడ్డదా అండ్ ఫండమెంటల్గా స్టడీ చేయాలంటే క్రిప్టో గురించి తెలుసుంటే చాలా బెటర్ అని అయితే ఎడ్యుకేట్ చేస్తున్నాడు మన కోసం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.